చేతబడి చేయడానికి చేయి ఉండాలి. ఇలాంటి వీడియోకి డిస్క్లైమర్ ఉండాలి. ఫేస్బుక్ స్టార్ట్ చేస్తా. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ఫేస్బుక్ స్టార్. ఆవేశం స్టార్ట్ చేసిన. లాఫింగ్ స్టార్ గురించి చూసిన. హాయ్ ఫ్రెండ్స్, ఐ యామ్ మీ లాఫింగ్ స్టార్. పీరియడ్ స్టార్ ఎవరు రా? అది నేనే. మీ డబ్బా తొండకు విగ్గు పెట్టినట్టుగా ఉంది. అమ్మాయిల మొన్న ఒకరు దెబ్బతినక పెట్టించిన ఈ పేరులో. ఏమిరా బాలరాజు, ఏమిరా ఉపయోగం దేశానికి నీ వల్ల? కాబట్టి అసలు వీడికి పేరు ఎందుకు వచ్చింది అనేది ఏమన్నా డీకో చెబుతాం. లెట్స్ గెట్ ఇన్ ద వీడియో. వచ్చేసింది నీ పిల్లకి పీరియడ్స్ అని అర్థం చేసుకో. మన అమ్మ నాన్న ఎంతో కష్టం. ఒక అమ్మాయి నడుచుకుంటూ వెళ్తే చాలా మంది అమ్మాయిలకి అరే ఇంకెంతసేపు కోపం ఉంటే ఒక My hands steady, I feel ready, but my legs heavy. సొసైటీ అనేది సగం అయిపోయింది బ్రో. ఎందుకు ఇప్పుడైతే పీరియడ్ స్టార్ వచ్చాడు, నెక్స్ట్ టైం అయితే హెచ్ఎం స్టార్ వస్తాడు. ఊహిస్తేనే భయంకరంగా ఉంది. ఒక అమ్మాయి నడుచుకుంటూ వెళ్తూ ఉంటే 4-5 కుక్కలను చూసి భయపడుతుంది. అప్పుడు ఒక కుక్క వచ్చి చెప్తుంది, అమ్మ ధైర్యంగా ముందుకెళ్ళు, ఎందుకు అంటే మేము కుక్కలం మనుషులం కాదు అని. ఏముంది ఇందులో? ఆ మనుషుల గురించి అజ్ఞాతవాసంలో ఈ ఆదిమానవుడు చెప్తాడు. అంటే అది కుక్కలు మాట్లాడతాయా? మాడితే అమ్మాయిలతోనే మాడతాయా? అబ్బాయిలతో మాట్లాడవా? అది మనుషులు కదవా? అమ్మాయిలు అబ్బాయిలు లవ్ చేసి మోసం చేస్తున్నావా? అది గుర్తించరా ఫస్ట్ నువ్వు? వాడు విండండి. గవర్నమెంట్ అమ్మాయిలు సపోర్ట్ చేసి, రాజకీయ నాయకులు అమ్మాయిలు సపోర్ట్ చేసి, నీలాంటి నా కొడుకులు అమ్మాయిలు సపోర్ట్ చేస్తే మేమైపోవా? నా వల్ల కాదు అన్నయ్య, నా వల్ల కాదు. సమాజంలో అమ్మాయికి ఎంత రెస్పెక్ట్ ఉందంటే అమ్మాయిల గురించి ఏ ఏదో మాట్లాడినా వాళ్ళు ఫాలో చేస్తారు. అంటే ఒక అబ్బాయిని గుర్తించాలంటే సొసైటీ వాడు అమ్మాయి గురించి మంచిగా మాట్లాడాలి. అరే ఇంకెంతసేపు కోపం ఉంటో జరొక్కసారి నవ్వొచ్చు కదా ప్లీజ్. ఒరే ఫస్ట్ డైలాగ్ అమ్మాయిలు చెప్పినావు అబ్బాయిలు చెప్పినావా? కోపంగా ఉంటాను నువ్వు మంటాను. అది అమ్మాయినా అబ్బాయినా క్లారిటీరా? లేకపోతే తేలాగా అనుకుంటాను నిన్ను. అనుకోవడం ఏట్రా అంటే ఎస్ బ్రో, అమ్మాయిలకు వచ్చే పీరియడ్స్ పెయిన్ అంటే మజాక్ అనుకుంటున్నావా? మనకు ఎప్పుడో ఒకసారి ఒక చిన్న కడుపు నొప్పి లేస్తేనే గిలగిల కొట్టుకుంటాం. అసొంటిది వాళ్ళకి నెలకు ఒకసారి ఖచ్చితంగా వస్తుంది. ఆదానికి పుట్టిన ప్రతి అమ్మాయికి పీరియడ్స్ వస్తాయి. మా ఇంట్లో ఆడవాళ్ళు మాకు తెలుసు అది ఎంత పెయిన్ గా ఉంటుందో మాకు తెలుసు. అది మళ్ళీ నువ్వు రీల్స్ తీసి ఎడిటింగ్ చేసి వాయిస్ ఓవర్ ఇచ్చి అదిగా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ పెట్టి ఇన్స్టాగ్రామ్ పోస్ట్ చేయడం అవసరమా? వాళ్ళ వల్లే కదా మన కల్చర్ కాదు ఎట్లా చెప్తున్నావు? మా ఇంట్లో ఆడవాళ్ళు ఉన్నారు, మా ఇంట్లో ఆడవాళ్ళు మాత్రమే పీరియడ్స్ వస్తాయి, నాకు మాత్రమే తెలుసు అని చెప్తున్నావురా. లైక్ల గురించి, సబ్స్క్రైబర్ గురించి, ఫాలోవర్ గురించి, ఫేమస్ గురించి, డబ్బుల గురించి, అమ్మాయి ఫేస్ గురించి మాట్లాడుకోవాలి. పది కొట్టడము, ఫాలోవర్స్ పెంచుకోవడం, ఇది ఇప్పుడు ఉన్న సొసైటీ ట్రెండింగ్. కచరా నా కొడక, లోఫర్ నా కొడక, లుచ్చా నా కొడక, సిగ్గులేదురా నీకు? వాడు చేసేది అదే. దానికి మళ్ళీ 3 లక్షల ఫాలోవర్స్, వ్యూస్ బట్టి 2 మిలియన్, 3 మిలియన్, 4 మిలియన్, 5 మిలియన్ వెళ్ళింది. అది కొద్ది పెట్టినా మనం కరెక్ట్ నమ్ముతాం అనుకోని. ఒక అబ్బాయి ఒక అమ్మాయిని చూడగానే ఆటోమేటిక్ గా వాడి కళ్ళు ఆ అమ్మాయి పై భాగం, ఆ అమ్మాయి కింది భాగం మీదికే వెళ్తాయి. నాకు తెలిసి ఒక అమ్మాయి ఎట్లా చూడాలి, ఎక్కడ చూడాలని చెప్పింది. దయచేసి చెప్పకారే కుక్క వచ్చి కుక్క నిజం చెప్తుంది. అది చిత్తకార్తి కుక్క. నువ్వు అక్కడ చూస్తున్నావు కాబట్టి వాటి గురించి మాట్లాడతావు, నువ్వు చూడలేదు కాబట్టి వాటి గురించి మాట్లాడట్లే. ఇంత చిన్న లాజిక్ ఎలా మిస్ అయ్యారు మీరు? మీ లైఫ్ లో మ్యాజిక్ ఉమెన్ జరగాలి అని అనుకుంటే కనుక మీరు ఈ వీడియో చేసిన వెంటనే కమెంట్ సెక్షన్ లో ఒక హార్ట్ సింబల్ పెట్టి నా అకౌంట్ ని ఫాలో చేసి ఈ వీడియోని ఒక 5 మెంబర్స్ కి షేర్ చేసారనుకో, నిజం చెప్తున్నా, ప్రామిస్ చేసి చెప్తున్నా, మీ లైఫ్ లో ఒక 2 days లో వితిన్ 2 days లో మ్యాజిక్ ఉమెన్ అయితే ఖచ్చితంగా జరుగుతుంది. జరుగుతుంది అవన్నీ నమ్మే ఉంటే నీ ఫేస్ లాగే నువ్వు ఏదో కన్నాలేసుకు బతకాల్సి వస్తుందిరా. ప్రతి ఒక్కరి లైఫ్ మ్యాచ్ జరగాలంటే వాళ్ళు రష్బావా నీ కింద కామెంట్ చేస్తున్నా, సబ్స్క్రైబ్ చేస్తున్నా, మ్యాజిక్ అయిపోదు. సరే మరి ఒక కమెంట్ చేసామా, మనం అనుకున్న పనులన్నీ ఎటువంటి అడ్డంకు లేకుండా జరిగిపోవాలి అని చెప్పి ఆ దుర్గమ్మ తల్లిని కోరుకుంటూ కమెంట్ సెక్షన్ లో జై మాతాది అని చెప్పి ఒక్క కమెంట్ చేసామా. పిక్చర్ల గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం. ఒరే వాట్సాప్ గ్రూపుల్లో ఈ ఫోటో 10 మంది షేర్ చేసి మంచిది అవుతుంది చెప్తున్నా. ఆ బ్యాచ్ రాయుడు మీరు ఫాలో అయిన వాడిని ఏదో బావాడు చెప్తే వించావాడు. ట్రెండ్ కొత్తగా మారింది. లైక్ చేయండి, ఫాలో చేయండి, కామెంట్ చేయండి, రోజు చేయట్లే. కాబట్టి మనం కొత్తగా చెప్పినాడు, దేవుళ్ళు ఇప్పుడు చెప్పి అడుక్కోవడం, ఫాలో చేయండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి, కొత్తగా ట్రై చేసినాడు. ఇట్లా అడుక్కుంటూ మీరు ఇన్ఫ్లుయెన్సర్స్ అయిపోయినావా? ఇన్ఫ్లుయెన్సర్స్ జాతికి మీరు ఒక రాజులా ఫీల్ అవుతున్నావా? ఇట్లా అడుక్కుంటూ ఫాలో చేసుకొని అట్లుంటది మనతోని. ఇది బేసిక్ ఇష్టంగా ఐడియా నాకు అర్థం కాదు. పీరియడ్ అంటారు. 1 సెకండ్
ఇన్స్టాగ్రామ్ పై లేసు ప్రభావం పెట్టుకొని రీల్స్ మరి దుఃఖం మాత చెప్తావేంద్రా? ఇలాంటి వాళ్ళ దేశం అంతా థర్డ్ క్లాస్ కంపార్ట్మెంట్ తయారైంది. నువ్వు క్రిస్టియన్ అయింది, క్రిస్టియన్ గురించి చెప్పుకుంటా హిందూస్ గురించి చెప్పావంటే కొంచెం లాజికల్ గా ఆలోచించావు నువ్వు. మన ఇండియా తెలుగు రాష్ట్రాల్లో దేవుళ్ళు అని చెప్తే అవన్నీ అంటే ఏం లేదు. దేవుడి పేరు చెప్తే 10 అయిపోతుంది. నువ్వు ఫాలో అయ్యావరా? వెల్ డన్ మై బాయ్, వెల్ డన్. ఈ లాజిక్ తెలియకుండా మేము ఎన్నెన్నో కంటెంట్లు రాసుకొని చేసుకుంటాం వీడియోస్. రీచ్ కాదు, వచ్చు కాదు, కానీ వీడియో రికార్డ్ చేస్తూనే ఉన్నాం. కానీ నువ్వు చిన్న లాజిక్ పట్టుకుని 3 లక్షల మంది ఇన్ఫ్లుయెన్స్ అయిపోయాము. సరే సర్లే, ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయి ఏమిటి? ఏమన్నావు? అమ్మాయిలు స్ట్రాంగ్ కాదా? ఏం మాట్లాడుతున్నావు బ్రో? బ్రతుకుండగానే వాళ్ళకి కంటిన్యూస్ గా 7 days బ్లీడింగ్ అవుతుంది బ్రో. మరి అమ్మాయిలు స్ట్రాంగ్ కాదా? అమ్మా ఎవరు చెప్పినారు నీకు అమ్మాయి స్ట్రాంగ్ కాదండి? నీకు చూడిస్తావా? నాకు అర్థం కాదు. ఎవరు చెప్తే అమ్మాయి స్ట్రాంగ్ కాదని చెప్పి నిన్నెవడో గెలికిండు, వాడెవడో చెప్పు నరుకుతా కొడుకుని. నాకు తెలుసురా అదే అమ్మాయి పేరు చూసాయని తెలుసురా. నువ్వు ఏమన్నా చెప్పాకరా, తేడాగా అనుకుందిరా. నా కొడుకులా ఉన్నాడే వీడు. అమ్మాయి స్ట్రాంగ్ గా ఉందంటే పీరియడ్స్ వల్లే కాదురా, ఇంకా చాలా స్ట్రాంగ్ గా ఉంటావు వాళ్ళు. అది గుర్తించరా నువ్వు? 24 గంటలు పీరియడ్స్ అనుకుంటా పోతున్నావురా. ఇలాంటి వెధవల వల్లే మన తెలుగు వాళ్ళు పరుగు పోతుంది. ఎవరోరా నీ పీరియడ్స్ పేరు పెట్టిందో కట్టు పెట్టారా? నాకు కనిపిస్తే గందే చంద పెడతాను. అయితే అంత గిఫ్ట్ మనకు వద్దే కానమ్మా. చాలకే స్టారు, పీరియడ్స్ స్టారు. ఇది ఎప్పుడు పెట్టారు? బయట చాలా మంచి మంచి కంటెంట్లు ఇస్తున్నారు. రైతుల గురించి చెప్తారు, సొసైటీ గురించి చెప్తారు, సమాజం గురించి చెప్తారు. వాళ్ళ ఫాలో అవ్వరా? అది అవదమ్మా. ఆ 3 లక్షల మంది పీరియడ్స్ గురించే ఫాలో అవుతాను అనుకుంటా. అయితే అమ్మాయిలు, ఈ క్వశ్చన్ మీకే. చెప్పు. ఫర్ ఎగ్జాంపుల్, మీ బాయ్ ఫ్రెండ్ కి మంచి జాబ్ ఉంది, మంచి ఇన్కమ్ ఉంది. మీరు ఏం అడిగినా కూడా మీ బాయ్ ఫ్రెండ్ మీకు కాదు అనకుండా ఇప్పిస్తాడు. సడన్ గా మీ ఓన్కి జాబ్ పోయింది, ఇన్కమ్ ఏం లేదు. అలాంటప్పుడు మీరు మీ ఓన్తో తోడుగా ఉండి, అరే ఏం కాదురా నీకు నేను ఉన్నా అని చెప్పి ధైర్యాన్ని ఇచ్చి అతని లాస్ ని మీరు పంచుకుంటారా? లేకపోతే అరే మా ఓన్కి సక్సెస్ అంతా వెళ్ళిపోయింది అని చెప్పి మెల్లిమెల్లిగా దూరం అయిపోయి అతను వదిలేస్తారా? ఫాస్ట్ గా చెప్పేసావా? ఈ టైంలో మహాభారతం చెప్పేసి చేసే మూడు ఉత్సాహం సర్వనాశనం అయిపోతాయి. ఒక అబ్బాయి కష్టం వస్తే ఫస్ట్ ఉండేది అమ్మాయిలు కాదు, వాళ్ళ పేరెంట్స్. అది గుర్తించాలి నువ్వు. కొంతమంది అమ్మాయిలు ఉంటారు, కొంతమంది అమ్మాయిలు ఉన్నారు. కొంతమంది బాడీ చూసి ప్రేమిస్తారు, కొంతమంది అయితే మనిషిని చూసి ప్రేమిస్తారు, కొంతమంది అయితే మనసుని చూసి ప్రేమిస్తారు. మనసు చూసి ప్రేమించే వాళ్ళు లైఫ్ లాంగ్ ఉంటారు. వెతికి ప్రేమించే వాళ్ళు మధ్యలో వెళ్ళిపోతారు. దీనికి మళ్ళీ నువ్వు క్వశ్చన్, ఆ క్వశ్చన్కి ఆన్సర్ చెప్పుకొని కింద కామెంట్స్ ఎక్కడ కొడుకు ఎక్కడే ఉందా సార్ వాళ్ళు పక్కన తిరుగుతూ ఉంటారు. కరెక్ట్, ఇది కరెక్ట్ గా చెప్పేవయ్యా. సడన్ గా నిన్ను అవాయిడ్ చేస్తుంది, నీ మాట వింటేనే చిరాకు పడుతుంది, నువ్వు టచ్ చేస్తేనే ఇరిటేటింగ్ గా ఫీల్ అవుతుంది అంటే నీ పిల్లని నువ్వు తప్పుగా అర్థం చేసుకో బ్రో. నీ పిల్లకి పీరియడ్స్ అని అర్థం చేసుకో. అరే అమ్మాయిలు చదువుకుంటున్నారు, జాబులు చేస్తారు, కంటెంట్ క్రియేటర్స్ అవుతున్నారు. వాళ్ళు టెన్షన్ ఉండవరా? చిరాకు ఉండవాళ్ళది. ఆ పీరియడ్స్ వల్లే వస్తుంది చిరాకు. చిరాకు వస్తుంది, పీరియడ్స్ వల్ల చిరాకు వస్తుంది, టెన్షన్ వస్తుంది, పీరియడ్స్ వల్ల టెన్షన్ వస్తుంది. హెడ్ఏక్ వచ్చినా, ఫీవర్ వచ్చినా, ఆ కరోనా వచ్చినా పీరియడ్సే కారణం. బుద్ధి ఉందా, బుర్ర ఉందా? స్కూల్లో కాలేజీలో ప్రతి ఒక్క అమ్మాయి ఏమన్నా అడిగితే లేడీస్ ప్రాబ్లం ఉంటుందిరా. ఆ ప్రాబ్లం అనేది ఎత్తుకొచ్చి నువ్వేంగా ఇన్స్టాగ్రామ్ చెప్తావు. ఏదో తప్పైపోయింది అంతే. మన అమ్మ నాన్న ఎంతో కష్టపడి ఎన్నెన్నో బాధలను భరించి మనల్ని ఇంత పెద్ద చేశారు. మరి అంత కష్టపడ్డ మీ అమ్మ నాన్న పేర్లను కమెంట్ చేయడానికి మీకు ఒక 5 seconds టైం ఉందా? మీకు ఒకవేళ టైం ఉంటే కనుక మీ అమ్మ నాన్న పేర్లు కమెంట్ చేయండి. ఏ యూట్యూబ్ తగ్గిపోయిందా? తెలుస్తుందిరా, నువ్వు ఎందుకు అడిగినావు కామెంట్ చేయమని. ఇన్స్టాగ్రామ్ యూట్యూబ్ తగ్గిపోయింది, దానికోసం కామెంట్ చేస్తే యూట్యూబ్ పెరుగుతుంది. మా సార్ ఎంత ఇంటెలిజెంట్. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ వీడి గురించి చూడ కరెక్ట్ గానే పెట్టినాడు పిలిస్తా అని చెప్పి. కరెక్ట్ చెప్తేంద్రా, లేకపోతే అన్ని కూరంగా మాట్లాడుకుంటాను రా. అమ్మాయి పేరెంట్స్ గురించి ఏదైతే వచ్చినట్టు ఒపీనియన్స్ వేరేగా ఉంటాయి. కాబట్టి ఒపీనియన్స్ పట్టించుకోకుండా క్యారెక్టర్ పట్టించుకోండి. అండ్ థ్యాంక్ యూ. ఈ రోజు లాస్ట్ చూసినందుకు బాయ్.